ఫస్ట్ మనకి కొరటాల శివ గారు చెప్పింది ఏంటంటే సినిమా మొత్తం ఒక పాటలోనే తీసేస్తాం, నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ గారికి ఇష్టం లేదు, కానీ ఎంత కుదించినా కూడా సరిపోవట్లేదు, సో అందుకని పార్ట్ 2 పెట్టాం అనుకున్నారు. అంటే దేవర 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే సినిమా రివీల్ అయిన కాడి నుంచి కథ ఒక ఆయుధాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఏంట్రా సినిమా లైన్ అయిపోతుంది మొత్తం ఒక్కసారి బస్ చూపించేస్తున్నారేంటో అనుకున్నాం. కానీ అంటే నాకు అనిపించింది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ చిన్న ఎన్టీఆర్ వస్తారు కదా, అది ఫస్ట్ చూపించి ఫస్ట్ చూపించిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత పెడితే ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక చెన్నకేశ్వరరెడ్డి, బాలకృష్ణ గారి సినిమాలని చూడండి ఫస్ట్ అంతా కూడా చెన్నై చూపిస్తాడు, తర్వాత తండ్రి ఎంటర్ అవుతాడు. సో అది నాకు ఒక్కటే అనిపించింది. కానీ మిగతాదంతా కూడా రక్తపం ఇంకా మామూలుగా ఉండదు. సముద్రం అంతా కూడా రక్తమయం చేసేసాడు. స్వర ఫైట్లు కానీ, సముద్రంలో ఫైట్లు కానీ, కొన్ని సీక్వెన్స్ సీన్లు కానీ, తర్వాత ఎలివేషన్ షాట్లు కానీ ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, వేరే సినిమాలతో పోల్చుకుని దేవర చూడద్దు దయచేసి. దేవరాలాగే చూడండి. దేవర పార్ట్ ఉంది, మీరు తోకే చూసారు, ఇంకా తల ఉంది, ముందు తల ఉంది, ఆ తల చూసేదాకా వెయిట్ చేయండి. మీరు ఊహించేసుకోవద్దు దయచేసి. ప్రతిదానికి పాత సినిమాని పోల్చి కొరటాల శివ గారిని తక్కువ చేయొద్దు దయచేసి. మీరు వంకలు పెట్టే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవరా సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఆ సముద్రం సీన్కి ఎంత కష్టపడ్డారో, ఆ సెట్లో ఉంటే ఇది కథ అర్థమవుతుంది మీకు. ఆ సముద్రం సీన్కి చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఎంత గ్రాఫిక్ అయినా ఒరిజినల్ సీన్లకి గోవా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టపడ్డారు. కానీ ఏంటంటే అరిటాకులో ఏదో స్పీడ్ వేసినట్టు హీరోయిన్ చూపించి వదిలేసారు, ఒక సాంగ్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా పూర్తిగా ఉంటే బాగుండు. కానీ ఒకటి ఏంటంటే లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కరు సీట్లో కూర్చోడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్లి చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేసినప్పుడు సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభత్సమైన ఫ్రెండ్ ఏమో, అసలు ప్రాణ స్నేహితులేమో. మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో విలన్ గా చేశాడు. పార్ట్ 2లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్, ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలంటే. అలా ఇవ్వాలి చెప్పాలంటే, కథ అలా మలుపు తిరిగితేనే సినిమాకి అర్థం. మూవీ సూపర్. ఓన్లీ ఒకటే పాయింట్ చెప్పాలంటే, 1 man ఆర్మీ, 1 man షో, 1 man ఎన్టీఆర్ ఈజ్ ఎ టాప్ ఆన్ ది మూవీ. ఎన్టీఆర్ లేకపోతే మూవీ లేదు, మూవీ లేకపోతే ఎన్టీఆర్ లేడు అన్నట్టుంది. అండ్ కొరటాల శివ ఎన్టీఆర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆయన స్కిల్స్ అన్నీ తీసుకోవాలి. డాన్సింగ్ స్కిల్స్, ఆల్రౌండర్, యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ మనకు తెలుసు. టాలీవుడ్లో తనని మించిన డాన్సర్ లేడు ఇప్పటివరకు. ఐ క్యాన్ రేట్ హిమ్ యాజ్ ఎ టాప్ టాలీవుడ్లో. ఎందుకంటే మనకు అందరికి తెలుసు, ఈజ్ అ క్లాసికల్ డాన్సర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఈ క్యాన్ డూ వెరీ స్మూత్ విత్ డ్యాన్స్తో. తనకి మూవీని అనేది సాంగ్కి రిలేటెడ్గా డ్యాన్స్ చేస్తాడు, మ్యూజిక్కి. డైలాగ్ డెలివరీస్ మనకు తెలుసు. ఎన్టీఆర్ పెద్ద మాస్ మూవీస్ చేశాడు, మాస్ మూవీస్లోనే అద్రిగొట్టిండు డైలాగ్స్. ఎలాంటి డైలాగ్స్ అయినా ఇట్లా ఆయనకి చాలా ఈజీగా చెప్పేస్తాడు అనమాట. బాలకృష్ణ తర్వాత డైలాగ్స్ అంటే ఎన్టీఆర్. అంత గ్యాప్ తీసుకున్నందుకే ఇంత మంచి స్టోరీ సెలెక్ట్ చేశాడు. అండ్ ఇలాంటి మూవీకి ఎంత గ్యాప్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఇంకా లేట్ వచ్చినా సరే అంత సర్వ్ అవుతుంది మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూస్తే పెద్ద హీరోస్ది ఎవరిది లేదు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. ట్విస్ట్ ఆబ్వియస్లీ మూవీ అన్నాక ట్విస్ట్ ఉండే, మూవీ అన్నాక ఇంటర్వెల్ ఉంటుంది, అదైతే కామన్ రైట్. జాన్వీ కపూర్ చెప్పాలంటే ఫస్ట్ టైం వీ షుడ్ బి ప్రౌడ్. ఏంటంటే బాలీవుడ్కి వెళ్ళి టాలీవుడ్ రావడం ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ టైం జాన్వీ కపూర్ రావడం, అండ్ దట్ టు ఎన్టీఆర్నే సెలెక్ట్ చేసుకుందంటే అర్థం చేసుకోండి, టాప్ వాళ్ళనే చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు తర్వాత తను కాగానే ఇప్పుడు వేరే హీరోస్ గిట్లా లైనప్లు ఉన్నారు. బట్ ఎంతైనా ఫస్ట్ ఏం లేదు. లాస్ట్ 40 minutes ప్రశ్నలో చెప్పినట్టు లాస్ట్ 40 minutes మూవీ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, చాలా స్లో. ఏదో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఒకటే మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు. ఇంటర్నల్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న. యాక్టింగ్ ప్రకారం కొత్త స్టైల్ యాక్టింగ్ బాగుంది. ఆ వోకల్ లాంగ్వేజ్ అయినా అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అయినా ఇందులో చాలా చెప్పిండు. హైలైట్ అంటే చుట్టుమల్లే సాంగ్, ఫియర్ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా ఓకే, కానీ బీజిఎం కొంచెం రిపీటెడ్ ఉంది. బీజిఎం మ్యూజిక్ కూడా అంత నాట్ గుడ్ అండ్ యావరేజ్. డిసప్పాయింటెడ్ అన్న జాన్వీ కపూర్. ఏవో 50 minutes ఉంటుంది అన్న మ్యాక్సిమం మూవీలో. మూవీ మొత్తంలో 50 minutes ఉంటుంది జాన్వీ కపూర్. ఏముంటుంది జాన్వీ కపూర్, చాలా అప్సెట్ జాన్వీ కపూర్. స్టోరీ అంటే నార్మల్గా అంటే రొటీనే స్టోరీ, అది ఏం లేదు. జస్ట్ కొంచెం
సముద్రం గురించి ఉంటుంది అంటే రవితేజ మూవీ ఎట్లా వచ్చింది సముద్రం గురించి అట్లనే ఇది కూడా అదే టైప్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సముద్రం ఫైట్ చాలా బాగా తీసిన అన్న. ఆ ఫైటింగ్, ఆ వాటర్ లోపల షార్క్ రావడము, అది 3D ఉంటే కొంచెం మంచుకుంటుండే. ఇట్ వాజ్ నైస్. సముద్రం ఫైట్ మాత్రం చాలా బాగుండే. సాంగ్స్ కూడా బాగుంది. డైరెక్షన్ ఓకే అన్న. నచ్చిందంటే అబవ్ యావరేజ్ అన్న, అంతే అదే చెప్పచ్చు.